దీనివల్ల ఎటువంటి హానిలా పిఓపి వల్ల చాలా హాని ఉండదు. వినాయక చవితి అంటే డీజే పాటలు డ్యాన్సులు గుర్తొచ్చే ఈ రోజుల్లో హౌ మెనీ ఆఫ్ యూ నో ఇట్స్ ఏ ఫ్రీడమ్ మూమెంట్ కాల్డ్ సర్వజనిక్ గణేష్ మహోత్సవ్ లెడ్ బై బాలగంగాధర్ తిలక్ ఇన్ లేట్ 90s. 1890లో బ్రిటిష్ గవర్నమెంట్ రివోల్ట్స్కి భయపడి కంప్లీట్గా పబ్లిక్ గ్యాదరింగ్స్ని బ్యాన్ చేసింది. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రజల్ని ఏకం చేయడానికి ఒక కొత్త ఐడియాతో ముందుకొచ్చాడు. ఆ ఐడియా ఏంటంటే సార్వజనిక్ గణేష్ మహోత్సవ్. ఆ వ్యక్తి ఎవరో కాదు, ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ లీడర్ బాలగంగాధర్ తిలక్. ఇంట్లోనూ గుళ్ళోనూ జరుపుకునే ఒక పండుగని ఒక పబ్లిక్ సెలబ్రేషన్ అండ్ సోషల్ ఈవెంట్గా మార్చారు. అండ్ ఇట్ బికేమ్ ఏ మీడియం ఫర్ బ్రింగింగ్ పీపుల్ టుగెదర్, స్ప్రెడింగ్ సోషల్ అవేర్నెస్ అండ్ యూనిటీ. ఇప్పుడు ఇలాంటి ఒక లెగసీని మనం మంచి పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడం మనందరి డ్యూటీ. సో లెట్ సెలబ్రేట్ గణేష్ చతుర్థి సో రెస్పాన్సిబ్లీ ఇన్ అన్ eco-friendly way and protecting our nature and environment. Now let's hear from this craftsman who creates Ganesh idols with devotion. వచ్చి ముగ్గురు ఈ పిండితో చేసేది. జనాలు ఆ పిఓపి మీదే పడుతున్నారు. దీనివల్ల ఎటువంటి హాని లేదు. పిఓపి వల్ల చాలా కెమికల్ అది, కానీ జనాలు ఆ పిఓపి మీదే పడుతూ ఉన్నారు. ఎందువల్ల ఏం అర్థం కాదు. ఆ పిఓపి బ్యాన్ చేయలేకపోతుంది గవర్నమెంట్. ఈ పేపర్ బొమ్మలు ఎన్ని రోజులు పడుతుందా తయారు చేయడానికి? ఇది ఎండ ఉంటేనే మాకు, ఎండ లేకపోతే ఇది ఒక వారం రోజులు అయిపోతుంది. ఒక బొమ్మ చేసేది ఒక వారం రోజులు, చిన్న బొమ్మ అయినా సరే పెద్ద బొమ్మ ఏదైనా ఒక వారం రోజులు అవుతుంది. అది పిఓపి వచ్చి ఒక రోజుకి 30 బొమ్మలు చేస్తారు. సెకండ్లో అటే ఆరిపోతుంది, మొత్తం కెమికల్ అది. అది డిజైన్ ఒకే రకంగా డిజైన్ ఉంటాయా లేకపోతే డిజైన్లు ఏ డిజైన్ అయినా మేము చేస్తాం. ఇది దీనివల్ల ఎటువంటి హానిలా పిఓపి వల్ల చాలా హాని ఉండదు. చేపలు చనిపోతాయి, చెరువులో వేస్తే చెరువు తొందరగా నిండిపోతుంది. అప్పుడప్పుడు గవర్నమెంట్ దానికి క్లీన్ చేయించి అది ఒక ఖర్చు. అదంతా ఆలోచించట్లేదు గవర్నమెంట్. ఇప్పుడు రేట్ ఎలా ఉంటుందంట? దానికన్నా తక్కువ రేట్? దానికంటే మనది తక్కువే, కానీ పిఓ బొమ్మలే వాడతారు జనాలు. ఆ కలర్ వాటికి అలవాటు పడి దానివల్ల ఎటువంటి ఆ బొమ్మ ఇది అయితే ఈ బొమ్మ నలుగురు ఎత్తేస్తాం. ఈ బొమ్మ ఈ 9 అడుగుల బొమ్మ ఇది, వాళ్ళది వచ్చి 9 అడుగుల బొమ్మ వచ్చి క్రెయిన్ పెట్టే లేపాలి. ఆ బొమ్మ ఒకవేళ మిస్ అయి పైన పడితే ప్రాణానికి కూడా అపాయం. ఇది ఏం కాదు, నలిగిపోతుంది, బొమ్మ నలిగిపోతుంది. మీ నుంచి ఒక మంచి సోషల్ మెసేజ్ అయితే వస్తుంది. సో విన్నారు కదా, లెట్స్ మేక్ దిస్ వినాయక చవితి మోర్ ఎకో ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీవన్.